మళ్ళీ మన ప్రభుత్వమే చేయగలిగిందే చెప్పాం, చెప్పింది చేశాం. శాసనసభలో సీఎం జగన్ ఆర్థిక సంక్షోభం కోవిడ్ని ధీటుగా ఎదుర్కొన్నాం, సవాళ్లను ఎదురొడ్డి ప్రజలకు అండగా నిలిచాం. 99% హామీలను చిత్తశుద్ధితో అమలు చేశాం. డీబీటీ నాన్ డీబీటీ 4,31,000 కోట్లు ప్రజలకు అందించాం. మాపై వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయి? కరెక్ట్ లాజికే కదా. 2 జాతీయ పార్టీలతో చంద్రబాబు అవగాహన ఎందుకు? అప్పులపై ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం, బాబు హయాంలోనే అధికంగా అప్పులు, సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు గగ్గోలు. మళ్ళీ దగా చేసేందుకు బాబు 6 వాగ్దానాలు. చంద్రబాబు సంపద సృష్టి అంతా పచ్చ అబద్ధమే. ఆయన పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒకటైనా ఉందా? ఆయన నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్టే. ఇప్పుడు హ్యాక్ చేస్తే ఏమన్నాడు? మహాశక్తి అంట. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 అంటే ఏడాదికి 18 ఏళ్ళు నిండిన ఎంతమంది ఉన్నారు అంటే మన ఓటర్స్ జాబితా చూసి తెలుస్తుంది అధ్యక్ష. 2,10 లక్షలు ఉంటే మనం తల్లి తర్వాత 1,000 కోట్లు, 11,000 కోట్లు, అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా, టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, పేదలకు అందే బియ్యం కానీ, పీడిఎస్ బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరుముద్ద కానీ, ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవరు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా, ఆ 52,700. ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 1,26,140 కోట్లు సంవత్సరానికి. నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మీద పడతా ఉన్నాం. గవర్నెన్స్ లో ఎప్పుడూ జరిగిన మార్పులు తీసుకొచ్చినాం. కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం. పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసినాం. చిత్తశుద్ధి చూపిస్తా ఉన్నాం, నిబద్ధతతో చేస్తా ఉన్నాం. ఇంత చేస్తా ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతా ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలు ఇంకా ఉన్నాయని చెప్తాను. మళ్ళా ఇంత మోసం చేసేదాని కోసం ఈ దుర్బుద్ధితో, ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను? ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పడడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికి కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగుతూ వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరు. చంద్రబాబు అంటేనే మోసం, దానికి వేరే ఏం లేదు. అబద్ధానికి అంగి ప్యాంట్ వేస్తే చంద్రబాబు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు, అంటే ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు చాలామంది చెప్తారనమాట. 1000 నక్కలు 100 తోడేళ్ళు కలిస్తే ఒక చంద్రబాబు అని ఆయన రాజకీయ చాణక్యాన్ని సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పారు అనమాట చాలాసార్లు. ఇంకా అయినా కూడా చంద్రబాబునే నమ్ముతాం, ఆయన భజనే చేస్తాం అనుకుంటే ఇక ఈ పత్రికలకు కూడా తొందరలోనే టైం దగ్గర పడుతుంది అన్నట్టుగా.